జ్ఞాపకార్థ స్తుతి కొడికలో మనందరం కూడా చేరి ఉన్నాం. ఈ యొక్క జ్ఞాపకార్థ స్తుతి కొడికలో పౌలు గారిని మనము జ్ఞాపకం తెచ్చుకుంటా ఉన్నాం. ప్రియులారా, ఈ సమయంలో మనము దేవుని యొక్క వాక్యాన్ని క్లుప్తంగా చదువుకుందాం. సమయంలో మనము కొన్ని నిమిషాలు దేవుని యొక్క వాక్యాన్ని చదువుకుందాం. ఈ దినం 3వ అధ్యాయమును మనం చదువుదాం. 3వ అధ్యాయం ప్రారంభంలో ఏముందంటే, ప్రతిదానికి సమయము కలదు, ఆకాశము క్రింద ప్రతి ప్రయత్నమునకు సమయము కలదు, పుట్టుటకు, చచ్చుటకు, నాటుటకు, నాటబడిన దాన్ని పెరికివేయుటకు, చంపుటకు, బాగు చేయుటకు, పడగొట్టుటకు, కట్టుటకు, ఏడ్చుటకు, నవ్వుటకు, దుఃఖించుటకు, నాట్యమాడుటకు, రాళ్లను పారవేయుటకు, రాళ్లను కుప్పవేయుటకు, కౌగలించుటకు, కౌగలించుట మానుటకు, వెదకుటకు, పోగొట్టుకొనుటకు, దాచుకొనుటకు, పారవేయుటకు, చింపుటకు, కుట్టుటకు, మౌనముగా నుండుటకు, మాట్లాడుటకు, ప్రేమించుటకు, ద్వేషించుటకు, యుద్ధం చేయుటకు, సమాధాన పడుటకు. నిర్మించడం అయిపోయిన తర్వాత ఒక రకంగా చెప్పాలంటే, జీవితాన్ని బాగా అనుభవపూర్వకంగా అన్ని విషయాలను తెలుసుకున్నాడు. అన్ని విషయాలను తెలుసుకున్న తర్వాత అప్పుడు సొలొమోను ఈ యొక్క ప్రసంగి గ్రంథంలో తన యొక్క అనుభవాలను రాసినట్టుగా మనం చూస్తాం. ఏంటి తన యొక్క అనుభవాలు? ఏంటి అంటే, అన్నిటి యొక్క సైకిల్, లైఫ్ సైకిల్స్ ని చూశాడనమాట. అన్నిటి యొక్క జీవితం యొక్క మరి వృత్తాంతాలు, అంటే కరెక్ట్ గా చెప్పాలంటే ఎక్కడి నుంచి ప్రారంభం, ఎక్కడి నుంచి ముగింపు, ఎక్కడి నుంచి ఏమవుతుంది, తర్వాత ఏం జరుగుతుంది అనేటువంటి పరిస్థితులన్నిటినీ సొలొమోను మహారాజు అర్థం చేసుకుని తన యొక్క అనుభవాలను పంచుకుంటూ ఈ యొక్క 3వ అధ్యాయంలో రాసిన మాటలను మనం చూస్తా ఉన్నాం. ఆకాశము క్రింద ప్రతి ప్రయత్నమునకు సమయము కలదు. ప్రతి ప్రయత్నానికి సమయం కలదు. కాబట్టి మన జీవితంలో మనం పుట్టినప్పటి నుంచి మరలా భూమికి చేర్చబడే వరకు ఈ భూలోకంలో మనకు ప్రతిదానికి ఏముంటుందంటే సమయం అనేది ఉంది. సమయం అనేటువంటిది ఉంది. ఇక్కడ కొన్ని ఆపోజిట్ పెయిర్స్ రాశాడు. ఆపోజిట్ పెయిర్స్ ఏంటి అంటే, పుట్టుటకు, చచ్చుటకు. సింపుల్ గా తేల్చేశాడు. పుట్టటం, చావటం. పుట్టడానికి ఒక టైం ఉంటుంది, చావటానికి కూడా ఒక టైం ఉంటుంది. ఇంకా ఈ రకంగా చెప్తూ, నాటుటకు, నాటబడిన దాన్ని పెరికివేయుటకు. పొలంలో నాటుతారు, నాటిన తర్వాత దాని యొక్క పంట వచ్చిన తర్వాత ఏం చేస్తారు? దాన్ని పెరికి వేస్తారు, తీసేస్తారు, అట్నే ఉంచరు, తీసేస్తారు. తీసేసిన తర్వాత ఏం చేస్తారు? మళ్ళీ నాటుతారు, మళ్ళీ కాపు వచ్చింది, మళ్ళీ పెరికేస్తారు. కాబట్టి నాటుటకు, పెరుగుటకు, చంపుటకు, బాగు చేయుటకు, పడగొట్టుటకు, కట్టుటకు, ఏడ్చుటకు, నవ్వుటకు, దుఃఖించుటకు, నాట్యమాడుటకు. ఇక్కడ ఈ విషయాలన్నీ మనం గమనిస్తున్నప్పుడు ప్రతిదానికి సమయం ఉందని మనం గమనిస్తా ఉన్నాం. పిల్లల్ని కనుటకు, వాళ్లకు పెళ్లిళ్ళు చేయుటకు. పిల్లల్ని కనుటకు, వాళ్ళకి పెళ్లిళ్ళు చేయటకు, వాళ్ళను చదివించుటకు అనేది ప్రైమరీ కాదు. కానీ పిల్లలు కుమారుడైనా కుమార్తె అయినా పుడితే వాళ్ళకి వివాహం చేసి వారిని ఒక కుటుంబంగా చేసేటువంటి వరకు. కాబట్టి మరి ఇక్కడ మనం చూస్తున్నప్పుడు జీవితంలో జరుగుతున్నటువంటి ప్రతి ఒక్క అంశాన్ని మనం ఇక్కడ చూస్తా ఉన్నాం. జీవితంలో జరుగుతున్నటువంటి పౌలు గారిని మనం జ్ఞాపకం తెచ్చుకుంటూ ఈ యొక్క మొదటి జ్ఞాపకార్థ స్తుతి కొడికలో మనం ఏం అర్థం చేసుకుంటున్నామంటే, మనిషి యొక్క జీవిత చక్రాన్ని మనం ఆలోచిస్తా ఉన్నాం. ఏం ఆలోచిస్తా ఉన్నాం? మనిషి యొక్క జీవిత చక్రం. మనిషి ఎక్కడి నుంచి ప్రారంభం అవుతున్నాడు, తన జీవితంలో ఏం చేస్తున్నాడు, ఎన్ని చేసినా ఏం చేసినా ఏదో ఒక రోజు మరలా ఏ భూమి నుంచి తీయబడ్డాడో అదే భూమికి చేర్చబడేటువంటి వానిగా ఉంటూ ఉన్నాడు. కాబట్టి మనిషి పుట్టుటకు, చచ్చుటకు అనేటువంటి ఒక చిన్న మాటతో చెప్పేశాడు. కాబట్టి మనం ఏం అర్థం చేసుకుంటున్నామంటే,
ప్రతి దానికి సమయము కలదు, ఆకాశము క్రింద ప్రతి ప్రయత్నమునకు సమయము కలదు. ప్రతి ప్రయత్నానికి సమయం ఉంది. ఈ విషయాన్ని మనం గ్రహించాలి. ప్రతి ప్రయత్నం, మీరు చేసేటువంటి ప్రతి ఒక్క ప్రయత్నానికి సమయము ఉన్నది అనే విషయాన్ని మనం గమనించాలి. కొన్నిసార్లు కొన్ని ప్రయత్నాలు మనం చేస్తూ ఉంటాం కానీ అవి సఫలం అవ్వవు. ఎందుకంటే దాని సమయం రావాలి. ఏం రావాలి? దాని సమయం రావాలి. దాని సమయం వచ్చినప్పుడు అది తప్పకుండా జరిగిపోతుంది అన్నమాట. కాబట్టి ఎందుకని నాకు ఇలా జరిగింది, నా జీవితంలో ఎందుకు ఇలా జరగలేదు, నాకెందుకు ఇలా అవుతుంది అనే చాలా మంది వారి యొక్క సొంత అభిప్రాయాలు అవుతూ ఉంటారు. ఇక్కడ సొలొమోను మహారాజు రాసినటువంటి మాట, ప్రతిదానికి ఒక సమయం ఉంది. ఈ భూలోకంలో పౌలు గారు జన్మించడానికి ఒక సమయం ఉంది, ఆయన ఎదగడానికి ఒక సమయం ఉంది, ఆయన జీవితంలోనికి ఎలిసమంటి రావడానికి ఒక సమయం ఉంది. ఎలిసమంటి వచ్చిన తర్వాత కుమారుడు కరగటానికి సమయం ఉంది, వారిని పెంచడానికి సమయం ఉంది. తర్వాత తన యొక్క వృద్ధాప్యంలో తను మరలా భూమికి చేర్చబడుటకు, భౌతికంగా మరణించడానికి కూడా ఒక సమయము ఉంది. కాబట్టి ఈ సమయాలన్నిటి కూడా అన్ని కూడా ముందుగానే రాయబడినటువంటివి గాను, దేవుని యొక్క ఆధీనంలో ఉన్నటువంటివి గాను ఉన్నాయి. నేను చెప్పే విషయాలు మీకు అర్థమవుతున్నాయా? ఇవన్నీ ముందే ఉన్నటువంటివి గాను, ఆల్రెడీ మన గురించి కంప్లీట్ గా లిఖించబడినట్టుగాను ఉన్నాయి. అంటే ఈ భూలోకంలో నేను పుట్టడం, పెరగటం, మరలా నా జీవితం ముగించుకోవటం, మరలా నేను ఏ మంటి నుంచి తీయబడ్డానో ఆ ఇంటికి చేర్చబడటం అనేటువంటి ఒక ప్రాసెస్ మొత్తం అంతా ముందుగానే దేవుని యొక్క కవిలలో రాయబడి ఉంది. ఆల్రెడీ ఉన్నటువంటిదే జరుగుతుంది. ఇప్పుడు ఏదైతే జరిగిపోయిందో మరలా అదే రాబోతుంది. గతించినటువంటి కాలంలో ఏదైతే జరిగిపోయిందో మరలా ఏమవుతుంది? మరలా అదే రాబోతా ఉంది. కాబట్టి మనం ఇక్కడ బాగా అర్థం చేసుకోవాల్సినటువంటిది ఏంటంటే, ఈ భూలోకంలో మనకు ప్రయత్నాలు కలిగి ఉన్నాం. మనం ఏం కలిగి ఉన్నాం చెప్పండి? ప్రయత్నాలు కలిగి ఉన్నాం. అయితే ప్రతి ప్రయత్నానికి ఏముంది? ఒక సమయం అనేటువంటిది ఉంది. ఈరోజు మనం ఇక్కడ జ్ఞాపకార్థ కూడికలో ఉంటామని, మనందరం ఇక్కడ చేరి కూర్చుంటామని, ఈ వాక్యం మనం వింటామనేటువంటి ఒక సమయం కూడా ముందుగానే ఫిక్స్ చేయబడింది. కాబట్టి అది ఇప్పుడు జరుగుతుంది. కాబట్టి ఈ విషయాలన్నీ చెబుతూ 8వ వచనంలో ఏమంటున్నాడంటే, 9వ వచనంలో ఏమంటున్నాడంటే, కష్టపడిన వారికి తమ కష్టము వలన వచ్చిన లాభమేమి? ఈ భూలోకంలో మనం ఎన్నో ప్రయత్నాలు కలిగి ఉన్నాం కదా, ఎన్నో ఆస్తిపాస్తులు సంపాదించుకుంటున్నాం కదా, ఉద్యోగాలు కలిగి ఉంటున్నాం కదా, మనం జీవించడం, మెరుగైనటువంటి జీవితం జీవించాలని మనం ప్రయత్నం చేస్తున్నాం కదా. ఇన్ని చేసినా కానీ చివరికి ఏమంటున్నాడు? కష్టపడిన వానికి తమ కష్టము వలన వచ్చిన లాభమేమి? ఈ మాట వెనుక అర్థం ఏంటంటే, పౌలు గారు ఈ భూలోకంలో కుమార్తెలను కలిగి ఉన్నాడు. ఆయన కొంత ఆస్తి సంపాదించుకున్నాడు, తన కుమారునికి లేదా ఇవ్వవలసినటువంటి వారికి ఇచ్చాడు. ఆయన తన యొక్క కాలాన్ని ముగించుకొని ఏమయ్యాడు? ఆయన దేవుని దగ్గరికి వెళ్ళిపోయాడు. ఈ ప్రాసెస్ లో ఆయన ఈ పరిస్థితులు ఏవి రావు. కాబట్టి ఇక్కడ మనం ఏం గమనిస్తూ ఉన్నాము అంటే, దానికి ప్రభు చెప్తున్నటువంటి మాట, దేవుడు చెప్తున్నటువంటి మాట చూడండి. 10వ వచనంలో, నరులు అభ్యాసము పొందవలనని దేవుడు వారికి పెట్టి ఉన్న కష్టానుభవమును నేను చూచి తిని. సొలొమోను రాస్తున్నటువంటి మాట ఏమంటున్నారండి? నరులు అభ్యాసము పొందవలనని. నరులు ఏం పొందాలా? అభ్యాసం అంటే ఏంటి? ఈ తెలుగు ప్యూర్ తెలుగులో ఉండటం వల్ల మనకు అర్థం కావట్లా. అభ్యాసం అంటే లెసన్. ఏంటిది?
లెసన్. మనకు ఒక లెసన్ నేర్పించాలని అనుకున్నాడు. ఈ చెప్పి ఏమనుకున్నాడు, మనకు ఒక లెసన్ నేర్పించాలనుకున్నాడు. ఏంటి ఆ అభ్యాసం ఏంటి అంటే, దేవుడు వారికి పెట్టి ఉన్న కష్టానుభవంను నేను చూచితిని, దేని కాలం అది చక్కగా నుండినట్లు సమస్తమును ఆయన నియమించి ఉన్నాడు. ఏ కాలంలో ఏం జరగాలో అవన్నీ దేవుడు ముందుగానే నిర్ణయించి ఉంచాడట. చూడండి అంత చక్కగా చెప్తున్నాడు. అంటే పుట్టినప్పటి నుంచి చచ్చిపోయే వరకు జీవితంలో ఎన్ని ఘట్టాలు ఉన్నాయి, ఏం జరగబోతున్నాయి, మనం ఏం చేయబోతున్నాం అనేటువంటి అన్నీ కూడా దేవుడు ముందుగానే ఏం చేశాడు, వేటి కాలములో నేను చూచుతుని దేని కాలముందు అది చక్కగా నుండినట్లు సమస్తమును ఆయన నియమించి ఉన్నాడు. ఎప్పుడెప్పుడు ఏం జరగాలి అనేటువంటిది నియమించి ఉన్నాడు. అది అప్పుడు ఏమవుతుంది, జరిగిపోతుంది. నువ్వు అనుకుంటా ఉంటావు కొన్నిసార్లు, నేను ఎంత అనుకున్నా ఇది జరగట్లేదు అని అనుకుంటా ఉంటాను. కొంతమందికి వివాహాలు జరగవు గబక్కన. వివాహాలు జరగనప్పుడు వాళ్ళు దాన్ని బట్టి చాలా బాధపడతా ఉంటారు. అరే అందరికి వివాహం అయిపోతుంది, నాకు అవ్వట్లేదు, బహు కష్టమైనటువంటి పరిస్థితులు అంటే యాక్సిడెంట్ అవ్వటం, అంగవైకల్యం రావటం, వివాహం చెడిపోవటం, పిల్లలు లేకపోవటం, ఇలాంటి విపత్కరమైనటువంటి పరిస్థితులు, సహజంగా లేనటువంటి పరిస్థితులు ఏమైతే ఉన్నాయో వాటన్నిటిని చూసి వాళ్ళందరూ ఇబ్బంది పడతా ఉంటారు, బాధపడతా ఉంటారు, కంగారు పడతా ఉంటారు. అరే నాకే ఎందుకు ఇలా జరిగింది, నాకే ఎందుకు ఇలా అయింది అని బాధపడతా ఉంటారు. ప్రియులారా, అయితే వాళ్ళు ఏం గ్రహించాలి చెప్పండి, వాళ్ళే గ్రహించాలి. ఇక్కడ వాక్యంలో చెప్పినట్టుగా దేని కాలం ముందు అది చక్కగా నుండినట్లు సమస్తము ఆయన నియమించి ఉన్నాడు. 10 వేసుకుందాం, 5 వేసుకుందాం. సంతోషముగా నుండుట కంటేను తన బ్రతుకును సుఖముగా వెళ్ళబుచ్చుట కంటేను శ్రేష్టమైనదేది నరులకు లేదని నేను తెలుసుకుంటుని. ఈ రెండు మన జీవితంలో ఉన్నాయా? ఈ రెండు మన జీవితంలో ఉన్నాయా? సొలొమోను మహారాజు చెప్తున్నటువంటి మాటలో నుంచి మనం చూసినప్పుడు, సంతోషముగా సుఖముగా మీరు సంతోషంగా ఉండగలుగుతున్నారా? మీ మట్టికి మీరు సంతోషంగా ఉన్నారా? మీ మనసును మీరు ప్రశ్నించుకోండి. నా హృదయంలో ఏమీ కల్మషం లేదు. కల్మషం అంటే ఏదో కాదు, ఇతరుల గురించి మీకు ఎలాంటి దాన్ని ఎలా చెప్పాలి, వాళ్ళ గురించినటువంటి భేదాభిప్రాయాలు నీ హృదయంలో లేకపోతే చాలా వరకు నువ్వు ఎలా ఉంటావు అంటే సంతోషంగా కనిపిస్తావు. అర్థమైందా? అలా లేనప్పుడు ఇతరుల గురించినటువంటి రకరకాలైనటువంటి భిన్నాభిప్రాయాలు నీ మనసులో ఉన్నప్పుడు ఒకలాంటి డల్నెస్ నీ ఫేస్లో కనిపిస్తుంది. ఏదో పోయినట్టుగా, ఏదో పోగొట్టుకున్నట్టుగా అలా ఉంటావు. ఎందుకు అలా ఉంటాను నేను, లేకపోతే ఎందుకు అలా ఉంటారు అని పరిశీలనగా చూస్తే ఏం లేదు, బాగానే ఉన్నాను అంటారు. మళ్ళీ వాళ్ళ మొహం చూస్తే ఎలా ఉంటుంది, ఏదో పోగొట్టుకున్నట్టుగా, బాధగా ఉన్నట్టుగా, బాధలో ఉన్నట్టుగా ఉంటారు. కాబట్టి ఇక్కడ అర్థం ఏం చేసుకోవాలంటే, వాళ్ళు ఎలా లేరు చెప్పండి, వాక్య ప్రకారంగా సంతోషంగా లేరు. లేకపోతే వాళ్ళు సంతోషంగా నుండుట కంటేను తమ బ్రతుకు సుఖముగా వెళ్ళబుచ్చుట కంటేను మీరు సుఖంగానే ఉన్నారా? ఏమా అందరు సుఖంగానే ఉన్నారా? సుఖం అంటే ఏంటో చెప్పున్నా నేను మీకు. ఏ రోజుకి ఆ రోజు మనకు ఆహారం దొరుకుతూ, అర్థమైందా? సుఖం అంటే ఏంటంటే ఏ రోజుకి ఆ రోజు మనకు ఆహారం దొరుకుతూ, తిన్న ఆహారం కడుపులో అరిగి, అర్థమైందా? నార్మల్ లైఫ్ అనేటువంటిది మీకు ఉంటే అదే సుఖం. ఈ రోజులో మనిషికి సుఖం అంటే అది. ఎందుకని మనం తినే ఫుడ్ కలుషితం, వాటర్ కలుషితం. మనం తినే ఫుడ్ కడుపులోకి పోతే అది అనారోగ్యమే కానీ ఆరోగ్యంగానే కాదు. దీనివల్ల డైజెషన్ ప్రాబ్లమ్స్, హెల్త్ ప్రాబ్లమ్స్, ఈ ప్రాబ్లం, అది ఇది అన్నీ చికాకులుగానే ఉన్నాయి. దీని అంతటిలో నుంచి మనం ఆలోచిస్తూ మనం నేర్చుకోగలిగితే, సొరుటి కంటేను తమ బ్రతుకు సుఖముగా వెళ్ళబుచ్చుట కంటేను, ఈ రెండు విషయాలు మనకుంటే దాన్ని ఏమనాలో చెప్పండి, శ్రేష్టమైనటువంటి జీవితం అనాలి. దాన్ని ఏమనాలి చెప్పండి, శ్రేష్టమైన జీవితం. దేవుడు ఈ రెండు మీకు ఇచ్చాడా?
ఈ రెండు మీకు ఇచ్చాడా? నేను అనుకుంటా మీ అందరికి దేవుడు ఈ రెండు ఇచ్చాడనే అనుకుంటున్నా. ఈ రెండు మీకు ఇచ్చాడని అనుకుంటున్నా. మూడో విషయం చూద్దాం. కావున శ్రేష్టమైనది ఏదని తెలుసుకుంటుంది. 13వ వచనం, మరియు ప్రతివాడు అన్నపానములు పుచ్చుకొనొచ్చు తన కష్టార్జితము వలన సుఖమును అనుభవించుట దేవుడిచ్చు బహుమానమే. దేవుడిచ్చేటువంటి బహుమానం ఏంటమ్మా? దేవుడిచ్చేటువంటి బహుమానం ఏంటి చెప్పండి? ఇక్కడ చూడండి, దేవుడిచ్చేటువంటి బహుమానం ఏంటో మనకు అర్థమవుతుంది. అన్నపానములు పుచ్చుకొనుచు. మీరు అన్నపానం చేయగలుగుతున్నారా? అన్నం తింటున్నారా? మంచినీళ్ళు తాగుతున్నారా? రోజు ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం అన్నపానములు జరుగుతున్నాయి మీకు. సరే, తర్వాత తమ కష్టార్జితం వలన సుఖమును అనుభవించు. కష్టార్జితం వలన సుఖం అనుభవిస్తున్నారా? ఏమా, మీ కష్టార్జితం వలన సుఖం అనుభవిస్తున్నారా? వచ్చిన డబ్బులన్నీ ఈఎంఐ కడుతున్నారా? ఏమా, వచ్చిన డబ్బుల్లో సగం ఈఎంఐలకి, సగం ఇంటికి, సగం దానికి దీనికి పోయి నెల అయిపోయేటప్పటికి మళ్ళీ మీరు అప్పులు పడుతున్నారా? లేకపోతే మీకున్న డబ్బులతోటి సంతోషంగా మీ వరకు ఎవరికైనా పెట్టినా పెట్టకపోయినా కనీసం మీ వరకైనా మీరు సంతోషంగా ఉంటున్నారా? అలా జరుగుతున్నామా? ఆలోచించుకోండి. సో అన్నపానములు పుచ్చుకొనుచు తన కష్టార్జితము వలన సుఖమును అనుభవించుట దేవుడిచ్చు బహుమానం. ఆ రెండిటితోటి మీరు సుఖం అనుభవిస్తూ ఉంటే, వాళ్ళు అమెరికా పోవాల్సిన వాళ్ళే, కాకపోతే వాళ్ళు ఏదో పెన్షన్ తీసుకోవడానికి అనుకుంటున్నాం అన్నట్టుగా ఉంటారు అంతే. కొంతమంది ఉంటారు, వాళ్ళకి ఇల్లే సరిగ్గా ఉండదు, ఇంట్లో 4-5 ఉంటారు, వాళ్ళు తిరగటానికే వాళ్ళకి కుదరదు అక్కడ. కానీ ఎప్పుడు వాళ్ళకున్న దాంతోనే సుఖ సంతోషాలతోటి ఉంటారు. నేను చెప్తుంది ధనవంతుల, పేదవాళ్ళ, మధ్య తరగతి వాళ్ళ ఇది కాదు నేను చెప్తుంది. నేనేం చెప్తున్నానంటే, వాక్య ప్రకారంగా మనం చూసినప్పుడు ఈ విషయాలు ఉన్నాయా? అన్నపానములు పుచ్చుకొనుచు తన కష్టార్జితం వలన సుఖమును అనుభవించుట దేవుడిచ్చు బహుమానమే అని తెలుసుకుంటుని. దేవుడు చేయు పనులన్నీ శాశ్వతములని నేను తెలుసుకుంటుని. 14వ వచనం చదువుతున్నా. దేవుని యొక్క పనులన్నీ ఏంటి చెప్పండి? శాశ్వతమైనటువంటివి. దేవుని యొక్క పనుల్లో చంచలత్వం లేదు. దేవుని యొక్క పనుల్లో అశాశ్వతమైనటువంటిది లేదు. అన్నీ కూడా ఏంటి చెప్పండి? శాశ్వతమైనటువంటియే. దేవుని యొక్క కార్యాలు శాశ్వతమైనవి. ఈ విషయాన్ని మనం చూస్తున్నాం. ఏంటి చూస్తున్నాము? 12వ వచనంలో అంటే శ్రేష్టమైనటువంటి పరిస్థితి ఒకటి చూస్తున్నాం. శ్రేష్టమైనటువంటి ఒక పరిస్థితి ఏంటి? శ్రేష్టమైనది అంటే సంతోషముగా నుండుట, తర్వాత సుఖముగా వెళ్ళబుచ్చుట. ఈ రెండు ఏంటి అంటే శ్రేష్టమైనటువంటి పరిస్థితులు. 13వ వచనంలో ఏం చూస్తున్నాం అంటే బహుమానం చూస్తున్నాం. 13వ వచనంలో ఏం చూస్తున్నాం? బహుమానం. ఏంటి దేవుడు ఇచ్చేటువంటి బహుమానం ఏంటి ఇక్కడ? అన్నపానములు పుచ్చుకుంటూ కష్టార్జితము అనేది నీ జీవితంలోకి రావాలన్నా, నీ కుటుంబ పరిస్థితులు అలాంటి పరిస్థితులు జరగాలన్నా ఏం చేయాలి? దేవుని యందు భయభక్తులు కలిగినటువంటి జీవితం ఉండాలి అని ఇక్కడ చెప్పబడతా ఉంది. దేవుడు చేయు పనులన్నీ శాశ్వతములని నేను తెలుసుకుంటుని. దానికి ఏది చేర్చబడదు, దాని నుండి ఏది తీసివేయబడదు. మనుషులు తన యందు భయభక్తులు కలిగి ఉండినట్లు దేవుడిట్టి నియమము చేసి ఉన్నాడు. కాబట్టి ఇలా జరగాలి అంటే, జీవితం ఇలాగా మారాలి అంటే ఎలాగా? 12-13 వచనాలను అనుసరించినట్లుగా జీవితం మారాలి అంటే, దేవుడిచ్చేటువంటి బహుమానయుక్తముగా మారాలంటే, శ్రేష్టమైనటువంటి పరిస్థితుల్లాగా మారాలి అంటే ఒక చిన్న కండిషన్ ఏంటి చెప్పండి? దేవుడే దాన్ని అలా సెట్ చేశాడు. మనుషులు తన యందు భయభక్తులు కలిగి ఉన్నట్లు దేవుడికి నియమము చేసి ఉన్నాడు. ఇప్పుడు మనం చదివినటువంటి బహుమానాలు, దేవుడిచ్చేటువంటి బహుమానం అనేటువంటి విషయాన్ని మనము చూస్తా ఉన్నాం. దేవుడు మనం బహుమానం అనేటువంటి మాట కనుక కలిపి చదవాలనుకుంటే, దేవుడిచ్చు బహుమానం అని ఇంకో చోట ఎక్కడ చదువుతామండి? మనం 127వ కీర్తనలో మనం చదువుతాం కదా, కుమారులు యెహోవా అనుగ్రహించు స్వాస్యము గర్భఫలము ఆయన ఇచ్చు బహుమానమే. సరే, బహుమానమే అనే విషయాన్ని మనం గమనిస్తే, ఈ జీవితం ఒక బహుమానం.
దేవుడు వచ్చినటువంటి ఒక బహుమానం. మనందరం ఎవరు అండి? మనందరం ఎవరు చెప్పండి? మనందరం బహుమతులం. మనందరం ఎవరు చెప్పండి? బహుమతులం. దేవుడిచ్చినటువంటి బహుమతులమైనటువంటి వారం. మనం దేవుని యొక్క బహుమతులుగా ఉన్నటువంటి వారం. దేవుని యొక్క బహుమతులు అంటేనే దీవింపబడిన వారు అని అర్థం. ఏం చెప్పండి? దీవింపబడినటువంటి వారు. ఆ శ్రేష్టమైనటువంటి పరిస్థితులు పొందుకొనుటకు, అనుభవించుటకు యోగ్యమైనటువంటి వారు. దేవుడిచ్చేటువంటి బహుమానంలో భాగంగా మనం చెప్పినప్పుడు ఇక్కడ మనము 13వ వచనంలో అన్నపానములు పుచ్చుకొనుచు తమ కష్టార్జితం వలన సుఖమును అనుభవించుట దేవుడిచ్చు బహుమానం అనేటువంటి విషయాన్ని మనం చూస్తా ఉన్నాం. నువ్వు కష్టపడుతున్నావు, చేతి నిండా డబ్బులు వస్తున్నాయి, కానీ తినటానికి నీకు నీ యొక్క ఆరోగ్యం, నీ యొక్క దేహం తినటానికి సహకరించేది కాదనుకోండి, అది దేవుని యొక్క బహుమానం కాదు. అంతే అంతే. ఎందుకు కాదు? అది నీ తప్పు ఎలా అవుతుంది చెప్పండి? నా తప్పు ఎలా అవుతుంది? నాకు ఆరోగ్యం సరిలేదు, నేను తినలేకపోతున్నాను. ఆరోగ్యం సరిలేదు, నేను తినలేకపోతున్నాను కాబట్టి అది దేవుడిచ్చే బహుమానం కాదు అని ఎట చెప్తావు అని అనొచ్చు, అని అనుకోవచ్చు. ఎందుకంటే దేవుని యొక్క మాటలో ఒకటి చేర్చడానికి లేదు, ఒకటి తీసివేయడానికి లేదు. దేవుని యొక్క మాట కాన్స్టెంట్ అంతే. ఇంకా దాంట్లో మనకి ఇంకా వేరే వేరే ఆప్షన్స్, వెర్షన్స్ ఏమి లేవు. దాంట్లో ఒకటే ఒకటి. దేవుని యొక్క బహుమానం అని ఎలా చెప్పాడు? దేన్ని బట్టి చెప్పాడు చెప్పండి? తమ కష్టార్జితము వలన సుఖమును అనుభవించుట. కాబట్టి కష్టార్జితం వలన సుఖమును అనుభవించేటువంటి స్థితిగతులు దేవుడు మనకు దయచేస్తాడు. నేను తినలేకపోతున్నాను కదా, తినే స్థితి దేవుడు తీసుకొస్తాడు, తెస్తాడు, తప్పకుండా తెస్తాడు. ఎట్లా తెస్తాడు? 14వ వచనంలో ఏముంది చెప్పండి? ఆయన యందు తన యందు భయభక్తులు కలిగి ఉండినట్లు దేవుడిట్టి నియమము చేసి ఉన్నాడు. ఈ నియమము ప్రకారము జరుగుతుంది. దేవుని యందు భయభక్తులు నిలుపుట అనేటువంటి నియమము ప్రకారము ఇవన్నీ జరుగుతాయి. ఆ 12, 13 వచనాలు దాంట్లో రాయబడినటువంటి విషయాలు మన జీవితంలో జరగటానికి అక్కడ ఉన్నటువంటి కిటికీ ఏంది అంటే, అక్కడ దేవుడు పెట్టినటువంటి రూల్ ఏంది అంటే, దీన్ని బట్టి దేవుడు ఇలాంటి నియమాన్ని పెట్టడాన్ని బట్టి మనము ఆ భయభక్తులుగా దేవుని యందు తన యందు భయభక్తులు కలిగి ఉండినట్లు దేవుడి యొక్క నియమమును చేసి ఉన్నాడు. ప్రియులరా, మనము మూడు విషయాలను మనం చూస్తా ఉన్నాం. దేవుడిచ్చేటువంటి బహుమానంలో అన్నపానములు పుచ్చుకొనుట ఒకటి, రెండోది కష్టార్జితం, మూడోది సుఖముగా అనుభవించుట, జీవితాన్ని సుఖముగా అనుభవించుట. 4వ విషయాన్ని చూద్దాం. 4వ విషయంలో దేవుని యందు భయభక్తులు కలిగి ఉండుట. ఈ 4 విషయాన్ని మనము చూస్తా ఉన్నాం. ఈ కుటుంబము దేవుని యొక్క మార్గములకి అతి సమీపంగా ఉన్నటువంటి కుటుంబం. పౌలు గారి యొక్క కుటుంబం, ఎలిసమ్మాంటి కుటుంబం. పౌలు గారు, ఎలిసమ్మాంటి, వారి యొక్క కుమార్తెలు, కుమారుడు, వారి యొక్క మనవడు, మనవరాళ్ళ యొక్క సంతానం అంతా కూడా దేవునికి దగ్గరగా ఉన్నటువంటి వారే, బాప్తిసం పొందినటువంటి వారే, సంఘంలో ఆరాధన చేస్తున్నటువంటి వారే. కాబట్టి దేవుని యొక్క ఆశీర్వాదం పొందుకొనుటకు, దేవుని యొక్క ఆజ్ఞను నెరవేర్చుకున్నటకు ఈ వాక్యం ఈ కుటుంబానికి బాగా సరిపోతుంది అని నేను చెప్పగలుగుతా ఉన్నాను. మరొక వచనాన్ని చూద్దాం, చూడండి. మరి అత్యవసరమైనటువంటి మరి యొక్క బహుమానము మనకున్నది. ఈ భూలోకపు జీవితము శాశ్వతమైనది కాదు, కానీ మనము అతి శ్రేష్టమైనటువంటి జీవితంలోనికి మనం ప్రవేశించవలసినటువంటి వారిగా ఉంటూ ఉన్నాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 7, 8, 9 వచనాలు మనం చదువుదాం. క్రీస్తు యేసునందు మనలను ఆయనతో కూడా లేపి పరలోకమందు ఆయనతో కూడా కూర్చుండబెట్టెను. మీరు విశ్వాసము ద్వారా కృపచోతనే రక్షింపబడి ఉన్నారు. ఇది మీ వలన కలిగినది కాదు, దేవుని వరమే.
అది క్రియల వలన కలిగినది కాదు గనక ఎవడను అతిశయపడ వీలు లేదు. నీవు పొందినటువంటి రక్షణ క్రియల వలన కలిగినటువంటిది కాదు. కాబట్టి నువ్వు రక్షింపబడినందుకు నువ్వు అతిశయపడాల్సినటువంటి అవసరం లేదు, అతిశయపడటానికి వీలు లేదు. ఎందుకని అంటే క్రీస్తు యేసునందు మనలను ఆయనతో కూడా లేపి పరలోకమందు ఆయనతో కూడా కూర్చుండబెట్టెను. మీరు విశ్వాసము ద్వారా కృపచేతనే రక్షింపబడ్డాము. మనం ఎలా రక్షింపబడ్డామండి? మనం ఎలా రక్షింపబడ్డామని వాక్యం చెప్తా ఉంది. విశ్వాసము ద్వారా కృపచేతనే. ఒకటి, మనం విశ్వసించాం, దేవుడు మన మీద కృప చూపించాడు. అర్థమైందా? మనం విశ్వసించాం, ప్రభువా నేను పాపినని తెలుసుకున్నాను. నా హృదయం, నేను చేసినటువంటి ఆలోచనలు, నా మనసులో ఉన్న ఆలోచనలు, తలంపులు, నా జీవితాన్ని నేను పరిశీలన చేసుకుంటే నేను ఘోర పాపిని అనే విషయం నాకు అర్థమైంది. నీ ఆశీర్వాదాన్ని పొందుకోవడానికి నేను అర్హుని కాదు. నిజానికి నేను అర్హుని కాదు. అలాంటి అర్హత నాకు లేదు. ఎందుకు లేదు? అలాంటి అర్హత నాకు ఎందుకు లేదు? ఎందుకంటే నువ్వెవరివి? నువ్వు మహాపరిశుద్ధుడివి, నేను మహాపాపిని. నీకు నాకు ఎంత గ్యాప్ ఉంది, ఎంత తేడా ఉందంటే, నువ్వు ఆ కోణంలో ఉంటే నేను ఈ కోణంలో ఉన్నంత తేడా ఉంది. నువ్వు భూమికి ఆ చివరు ఉంటే నేను భూమికి ఈ చివరు ఉన్నంత వ్యత్యాసం ఉంది. కాబట్టి నేను నా మారు మనసు పాప క్షమాపణ కూడా ఉన్నాయి. మనిషి దానిని గ్రహించట్లేదు. కాబట్టి ఈ దినము మనుషులు ఆశీర్వదించబడలేకపోతున్నారు, దీవించబడలేకపోతున్నారు. వాళ్ళు బాగా కష్టపడి డబ్బులు సంపాదిస్తున్నారు, కానీ అది వాళ్ళ సొంతం కావట్లేదు. వాళ్ళు సంపాదించిన దాన్ని బట్టి వాళ్ళు సంతోషపడలేకపోతున్నారు. వాళ్ళు ఏదైతే నాది అని అనుకుంటా ఉన్నారో అలా అనుకుంటా ఉండగానే అది వాళ్ళది కాకుండా పోతా ఉంది. పురిలరా, ఈ సాయంకాలం వేళ మనము దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానం చేసుకుంటున్నటువంటి ఈ యొక్క సమయంలో ఈ యొక్క విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. ఏంటి ఆ విషయం అంటే, మీరు విశ్వాసము ద్వారా కృపచేతనే రక్షింపబడి ఉన్నారు. ఇది మీ వలన కలిగినది కాదు, దేవుని యొక్క వరమే. దీనివల్ల ఆయన ఏం చేశాడంటే మీ విశ్వాసము ద్వారా క్రీస్తు యేసునందు మనను ఆయనతో కూడా లేపి పరలోకమందు ఆయనతో కూడా కూర్చోబెట్టాను. మనల్ని ఎక్కడ కూర్చోబెట్టాడండి? ఎక్కడ కూర్చోబెట్టాడు? పరలోకమందు ఆయనతో కూడా కూర్చోబెట్టాడు. ఈరోజు నేను ఒక స్టేటస్ పెట్టాను. ఆడ కార్యక్రమాలు, పేర్లు, హోదాలు, నిన్ను పొగట్టాలు అట్లాంటివి ఏం ఉండవు అక్కడ. థింగ్స్ దట్ విల్ గెట్ యూ ఇన్ టు హెవెన్. పరలోకంలో నువ్వేమి సంపాదించుకుంటావంటే ప్రభు అయినటువంటి యేసుక్రీస్తుని కలిగి ఉంటావు. ఆయన ఆ ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారి యొక్క ప్రక్కన నువ్వు కూడా కూర్చొని ఉంటావు. కాబట్టి నీకు రక్షణ, మారు మనసు ఏదైనా కావాలి అంటే అది ఎక్కడ చెప్పండి? అది భూమి మీద మాత్రమే. నా ఉద్దేశంలో నేను ఈ భూమిని ఏమనుకుంటానంటే భూమి ఒక డిసైడింగ్ పాయింట్ అన్నమాట. భూమి ఏంటి చెప్పండి? మనకి ఒక డిసైడింగ్ పాయింట్. వెదర్ యూ బిలీవ్ క్రైస్ట్ ఆర్ నాట్, ప్రభువుని అంగీకరిస్తావా లేదా అని నిన్ను నువ్వు డిసైడ్ చేసుకోవడానికి ఒక డిసైడింగ్ పాయింట్ అన్నమాట. ఈ భూమి 100 ఏళ్ల జీవితం, ప్రభు ఇచ్చినటువంటి ఈ యొక్క జీవితం ఎందుకు ఇచ్చాడు ఈ భూమి మీద మనిషికి అంటే, నువ్వు ఇల్లు కట్టుకున్నావా, పెళ్లి చేసుకున్నావా, పిల్లల్ని కన్నావా, వాళ్ళని పెంచావా, వాళ్ళని స్కూల్కి పంపించావా, టిఫిన్ తీసుకెళ్ళావా, క్యారెట్ తీసుకెళ్ళావా, ఇవన్నీ కాదు. ఈ భూమి మీద నిన్ను దేవుడు ఎందుకు పుట్టించాడు అంటే, యేసుక్రీస్తుని అంగీకరిస్తావా, అంగీకరించవా? ఒకే ఒక్క మాట, నేను యేసుక్రీస్తుని నా సొంత రక్షకుడిగా అంగీకరిస్తున్నాను, ఆయనే నా యొక్క రాజు, రక్షకుడని, నా కోసం శిలువలో మరణించాడని నేను ఒప్పుకుంటున్నాను అని నువ్వు చెప్తావా లేదా? ఆ రెండే విషయాలు అన్నమాట ఈ భూమి మీద దేవుడు ఇచ్చినటువంటి జీవితాంతంలో. కాబట్టి ఆయన మనల్ని ఎన్నోసార్లు ఎన్నో విధాలుగా ఆయన ఏం చేస్తుంటాడు? క్షమిస్తూ ఉంటాడు. ఏం చేస్తుంటాడు చెప్పండి? క్షమిస్తూ ఉంటాడు. కుటుంబాల్లో కష్టాలు వచ్చిన, అప్పుల బాధలైనా, అదైనా ఇదైనా
మనం అనుకుంటా ఉంటాం, అరే నేను ఇంతసేపు ప్రార్థన చేస్తుంటే ఏం జరగదేంటి, వాళ్ళకి ఇంతసేపు చేస్తుంటే ఏం జరగదేంటి, ఆ టైం రాదేంటి అని మనం అనుకుంటా ఉంటాం. ఏమీ రావు. ఎందుకంటే దేవుడు అందరికీ అన్ని విధాలుగా అవకాశాన్ని ఇస్తాడు. ప్రియులరా, ఈ దినము పౌలు గారి యొక్క మొదటి ఆ జ్ఞాపకార్థ స్తుతి గుడికలో మీరందరూ చేరి వచ్చారు. మీరందరూ దేవుని యొక్క వాక్యాన్ని విన్నారు. దీనిలో సొలొమోను మహారాజు చెప్పినటువంటి విషయానికి ఏం చెప్తా ఉన్నాడు? ప్రతిదానికి సమయం కలదు. ఈ భూలోకంలో మనిషి చేసేటువంటి ప్రతి పనికి ఏముంటుంది చెప్పండి? ఒక సమయం అనేటువంటిది ఉంటుంది. ఆ సమయంలోనే అది జరుగుతుంది. ఈ భూలోకంలో మనిషికి కలిగేటువంటి గొప్ప సంతోషం ఏంటి అంటే, మనిషి ఏం చేస్తే సంతోషం అంటే చెప్పండి? ఏం చేస్తే ఒక కష్టార్జితాన్ని, మొదటి పాయింట్ చెప్పండి, అన్నపానములు పుచ్చుకోవడం. రెండోది చెప్పండి, కష్టార్జితాన్ని అనుభవించడం. మూడోది సుఖముగా జీవించడం. నాలుగోది దేవుణ్ణి మహిమపరచడం. ఈ నాలుగే శ్రేష్టమైనటువంటి బహుమతులుగా దేవుడు చెప్పాడు. ఐదో విషయం మనం ఏం చూసామంటే పాపక్షమాపణ. పాపక్షమాపణ అనేటువంటిది చాలా ముఖ్యమైనటువంటి విషయంగా మనం చూస్తా ఉన్నాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయంలోంచి మనం చూస్తా ఉన్నాం. ఇది మీ వలన కలిగినది కాదు, దేవుని వరమే. దేవుని వరమే అనే దానికి ఇంకొక బైబిల్లో దేవుని బహుమానమే అని కూడా రాయబడి ఉంది. ఈ బహుమానాన్ని మీరు పొందారా? రక్షణ అనేటువంటి బహుమానాన్ని మీరు పొందారా? పాప క్షమాపణ అనేటువంటిది మీలో కలిగిందా? యేసుక్రీస్తుని సొంత రక్షకుడిగా అంగీకరించారా? ఈ భూలోకంలో దేవతలు, దేవుళ్ళు అనే వాళ్ళు కోటాను కోట్ల మంది ఉన్నారు. కానీ నిత్య జీవాన్ని దయచేసేటువంటి వారు, పరలోకాన్ని ఇచ్చేటువంటి వారు ఎవ్వరూ లేరు. ఒకే ఒక్కరు మాత్రమే నీకు పరలోకాన్ని ఇవ్వగలరు. ఆయన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు మాత్రమే. చివరిగా నేను ఈ మాట చదవాలని ఆశపడతా ఉన్నాను. రోమీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 23వ వచన భాగాన్ని చూడండి. 6:23 ఎలయనగా పాపం వలన వచ్చు జీతము మరణము, అయితే దేవుని కృపావరము మన ప్రభు అయిన యేసుక్రీస్తునందు నిత్య జీవము. ఏలైనగా పాపం వలన వచ్చు జీతము మరణము, అయితే దేవుని కృపావరం అంటే కూడా గిఫ్టే, బహుమతియే. కాబట్టి ఇక్కడ మనం చూస్తా ఉన్నాం, దేవుని యొక్క బహుమతి ఏంటి అంటే మన ప్రభు అయిన యేసుక్రీస్తునందు నిత్య జీవము. మనం నిత్య జీవం పొందుకొనుట అనేటువంటిది బహుమానం. పాప క్షమాపణ అనేది బహుమానం. ఈ యొక్క దేవుని స్తుతించుట అనేటువంటిది బహుమానం. ఈ యొక్క బహుమానాలు మనం పొందుకోవాలి అంటే, ఈ బహుమానాలు మనం పొందుకుంటే మన యొక్క జీవితం అనేటువంటిది మరి మనం ప్రసంగిలో చదివిన విధంగా దేవుడు మనను దీవిస్తాడు. 23వ కీర్తన చూడండి ఒక్కసారి. సమయం కూడా అయిపోయింది. 23వ కీర్తన చివరి వచనంలో మనం చూసినప్పుడు మనకు అర్థమవుతా ఉంది, చిరకాలము యెహోవా మందిరములో నేను నివాసము చేసేదాను. ఇది ఎటర్నల్ గిఫ్ట్ అన్నమాట. ఇదేంటి? ఎటర్నల్ గిఫ్ట్. దీన్ని మించినటువంటి గిఫ్ట్ ఈ భూలోకంలో ఎక్కడ దొరకదు. దేవుని మనం ఈ భూలోకంలో ఎంత భక్తిగా జీవించినా, ఎంత పాపము లేకుండా పరిశుద్ధంగా జీవించినప్పటికీ పరలోక భాగ్యాన్ని మనం పొందుకోకపోతే అంతకంటే దుర్భరమైనటువంటి జీవితం ఒకటి ఉండదు. కాబట్టి మీ యొక్క క్రైస్తవ విశ్వాసాన్ని, మీ జీవితాలని ప్రశ్నించుకోండి. ఈ ప్రశ్నింపబడేటువంటి విషయంలో ఏం తేలాలి అంటే, చివరికి ఏం తేలాలి అంటే, ఈ రోజు వరకు కూడా ఒకవేళ నీ వయసు 60-70 అయి ఉండొచ్చు, ఇప్పటికీ కూడా దేవుని ఎదుట నిందారహితులుగా, యథార్థ పరులుగా మీరు జీవిస్తున్నారా? ఇప్పటికీ కూడా యేసుక్రీస్తుని సొంత రక్షకుడిగా అంగీకరించకుండా ఇంకా ఉన్నారా? ఒకసారి మిమ్మల్ని మీరు ఆలోచించుకోండి. మనకంటే ముందుగా పౌలు గారు ఈ భూలోకాన్ని విడిచి దేవుని దగ్గరికి వెళ్ళిపోయారు. ఆ తర్వాత ఎలిసమ్మ ఆంటీ కూడా ప్రభు సన్నిధికి చేరుకున్నారు. ఈ భూలోకంలో
ఈ భూలోకంలో ప్రసంగి గ్రంథంలో రాసినట్టుగా ప్రతి దానికి సమయం కలదు అన్నట్టుగా నాకు ఒక సమయం ఉంది ఈ భూలోకంలో, మీకు కూడా ఒక సమయం ఉంది. ప్రతి ఒక్కరికి ఒక సమయం అనేటువంటిది ఉంది. మన సమయం ఎప్పుడో మనకిప్పుడే తెలియదు. మీ సమయం ఎప్పుడో మీరు గ్రహించడానికి కూడా అక్కడ పెట్టాను, ఆ జ్ఞానం అంతటిని పెట్టాను, కానీ వాళ్ళు గ్రహించలేరు అనేటువంటి మాట రాశాడు. కాబట్టి దేవుడు మనకు ముందుగానే మన యొక్క జీవిత దినాలు లెక్కించడం అనేటువంటిది ఆయన నేర్పాడు, కానీ మనం దాన్ని గ్రహించే స్థితిలో లేము. ఏమైనప్పటికీ కూడా మనకంటే ముందుగా మరి భూలోకాన్ని విడిచి వెళ్ళినటువంటి పౌలు గారిని జ్ఞాపకం తెచ్చుకుంటూ మీ జీవితాన్ని ఒకసారి ప్రశ్నించుకోవాల్సిందిగా కోరుతూ ఉన్నా. ప్రతి మీటింగ్లో అది బర్త్డే అయినా, జ్ఞాపకార్థ కూడికైనా, పెళ్ళైనా, ఏదైనా కానీ మనందరం చేయాల్సింది ఒకటే, ప్రభువుని సొంత రక్షకుడిగా అంగీకరించినటువంటి స్థితి మనలో ఉందా? మనం ప్రశ్నించుకోవటం, సరి చేసుకోవటం అనేటువంటి చాలా ముఖ్యమైనటువంటి విషయంగా తెలియపరచబడతా ఉంది. యేసుక్రీస్తుని ఇంకా సొంత రక్షకుడిగా అంగీకరించకపోయినట్లయితే ఇది ఒక మంచి అవకాశం. ప్రభువా, నా పాపాలు క్షమించండి, నేను చేసినటువంటి దోషాలు మన్నించండి. ప్రభువా, ఇదిగో తండ్రి, నాయన నన్ను రక్షించండి. ఈ భూలోకంలో ఇంతకాలం నేను జీవించినటువంటి జీవితాన్ని నేను ప్రశ్నించుకుంటున్నాను. ఎన్నో మీటింగులకు అటెండ్ అయ్యాను, ఎంతో మంది వాక్యం చెప్తుంటే విన్నాను, కానీ నేను నా మనసు మార్చుకోలేదు. ఇదిగో ఈ యొక్క పౌలు గారి యొక్క మొదటి జ్ఞాపకార్థ కూడికలో చేరి ఉన్నాము. ఈ వాక్యం ద్వారా నేను హెచ్చరింపబడుతున్నాను. ప్రభువా, నన్ను రక్షించండి అని మిమ్మల్ని మీరు ఒకసారి ప్రార్థన చేసుకుంటే దేవుడు మిమ్మల్ని రక్షిస్తాడు, మీకు నూతన జీవాన్ని దయచేస్తాడు. మీరు వెళ్ళే ఏ చర్చి అయినప్పటికీ కూడా ఆ చర్చిలోనైనా మీరు బాప్తిసం తీసుకొని మమ్మల్ని నేటి వరకు సజీవ లెక్కలో ఉంచి, ఇదిగో తండ్రి, ఈ దినము నీ దాసుడు పౌలు గారు, స్వర్ణ పౌలు గారు గతించినటువంటి సంవత్సరం ఈ దినమున మీ సన్నిధానంలో చేరి ఉన్నారు. వారిని జ్ఞాపకం తెచ్చుకుంటూ కుటుంబము ప్రభువా నాయన ఈ దినము ఈ యొక్క జ్ఞాపకార్థ స్తుతి కూడికను ఏర్పాటు చేసి ఉండగా ఈ మొదటి జ్ఞాపకార్థ స్తుతి కూడికలో చేరి వచ్చిన ప్రతి ఒక్కరిని జ్ఞాపకం తెచ్చుకుంటా ఉన్నాం. నాయన, నాకు తెలిసిన వారైనా, తెలియని వారైనా, పెద్దవారైనా, చిన్నవారైనా, ఎవరైనప్పటికీ కూడా ఈ దినం వాక్యం విన్నటువంటి ప్రతి ఒక్కరిని మీరు దీవించండి. సొలొమోను చెప్పినట్టుగా ప్రసంగి గ్రంథం 3వ అధ్యాయంలో ప్రతి దానికి సమయం కలదు అని చెప్పినటువంటి విషయాన్ని మా జీవితంలోనికి మేము అంగీకరిస్తా ఉన్నాం. నిజమే ప్రభువా, ప్రతి దానికి సమయం కలదు. ఈ జీవితపు ఆటుపోట్ల వలన సమయాన్ని మేమేదో ముందుకు తీసుకురాగలం, వెనక్కి త్రోసివేయగలం అని మేము అనుకుంటున్నాం, కానీ ఎప్పుడు ఏం జరగాలో అన్నీ మీరు ముందుగానే సిద్ధపరిచి ఉంచారు కనుక ఆ సమయంలోనే అవి జరుగుతాయి. పౌలు గారు కూడా తన యొక్క సమయం ప్రకారమే నీ సన్నిధికి వచ్చారని మేము నమ్ముతా ఉన్నాం. ప్రభువా, సజీవులమై ఉన్నాం. మేము ఇంకా ప్రభువా నాయన సజీవులమై ఈ యొక్క మీటింగ్లో చేరి ఉన్నాం. మమ్మల్ని మేము ప్రశ్నించుకుంటా ఉన్నాం. ప్రభువా, నిన్ను కనుక మేము ఇంకా సొంత రక్షకుడిగా అంగీకరించకుండా నీ ఆశీర్వాదాలు మాత్రమే మేము ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంటే ప్రభువా నాయన అది ఎంత ఘోరమైనటువంటి పరిస్థితితో మేము ఆలోచించుకోవాల్సిన వారిగా ఉంటూ ఉన్నాం. ప్రభువా నాయన, ఈ దినము ఎవరెవరైతే మారుమనసు పొందుటకు సిద్ధపడుతూ ఉన్నారో వారందరినీ మీరు ఆశీర్వదించి దీవించండి. మా కష్టార్జితమును మేము ప్రభువా నాయన అనుభవించేటువంటి కృప చూపండి. సుఖముగా వెళ్ళబుచ్చేటువంటి కాలమును మీరు మాకు దయచేయండి. యేసయ్య ప్రభువా, మీ యొక్క బహుమానములను మేము పొందుకుని వారిగా చేయమని కోరుతూ ఉన్నాం. చిరంజీవనను బట్టి, రవణకును బట్టి ప్రార్థిస్తా ఉన్నాను. వారి యొక్క కుటుంబంలో ఉన్నటువంటి ఆయన సామ్రాజ్యం అక్కను బట్టి, వారి యొక్క కుటుంబాన్ని బట్టి, సుజాతక్కను బట్టి వారి యొక్క కుటుంబాన్ని బట్టి, సరితక్కను బట్టి వారి యొక్క కుటుంబాన్ని బట్టి ప్రార్థిస్తా ఉన్నాం. పేరు పేరు వలసిన వారి యొక్క కుటుంబాల్లో ఉన్నటువంటి ప్రతి ఒక్కరిని మీరు ఆశీర్వదించి దీవించమని కోరుతూ ఉన్నాం. ఈ యొక్క మీటింగ్ చేరి వచ్చినటువంటి వారందరినీ దీవించమని కోరుతూ ఉన్నాం. సమస్త మహిమాగత ప్రభావం మీకే ఆరోపిస్తూ యేసు నామం పేరిట ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. మన ఆయన కుమారుడైన యేసుక్రీస్తు వారి కృపయు పరిశుద్ధాత్మ దేవునికి అన్యోన్య సహవాసం ఈ దినము చేరి వచ్చినటువంటి ప్రతి ఒక్కరికి, చిరంజీవన కుటుంబానికి ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలముతోడే నడిపించును గాక. ఆమేన్.